అభ్యర్థులను బ్లెస్ చేస్తూ మేము పనిచేస్తాం ఇలా చేస్తూ వచ్చారు. వారికి సునిధి గారికి మనస్ఫూర్తిగా నేను మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అసలు అక్కడ చూస్తా ఉంటే ఎన్టీపీసీ కాలుష్య కోరల నుండి పిట్టవానిపాలెం గ్రామం తరలించండి అని నాకు చెప్తా ఉన్నారు. అసలు కాలుష్యం మన నార్త్ తాలూకు కాలుష్యం అక్కడ ఒకటే రెండా దోపిడీ ఇవన్నీ చాలా మొండిగా పోరాడే వీరుడు. చూడటానికి సున్నితంగా ఉంటాడు, ఇంటెలిజెంట్గా ఉంటాడు, కానీ చొక్కా మడిస్తే అవినీతి కోరల మీద అపారమైన బలమైన యుద్ధం చేయగలిగే బోలిశెట్టి సత్య గారికి నా పక్కన రావాల్సిందిగా కోరుకుంటున్నాను. బోలిశెట్టి సత్య గారిని మనస్ఫూర్తిగా పెద్ద మనసుతోటి జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మాకు పార్టీ ముఖ్యం, మాకు ఈ రోజు కాకపోతే గుర్తింపు మన ప్రభుత్వం వచ్చాక ఇంకో నెల రోజుల తర్వాత గుర్తింపు సంతే తేడా నెల రోజులే. దానికి పెద్ద మనసుతోటి సహృదయతోటి మనం పార్టీకి ఉంటున్నాం. మిగతా పార్టీలాగా గొడవలు పెట్టేసి పిచ్చి పిచ్చిగా ఎందుకు చేస్తారని తర్వాత చెప్తాను. సో పెద్ద మనసుతోటి మేము జనరల్ బాడీ తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత సహృదయతోటి ఎంతో అద్భుతంగా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పిన బోలిశెట్టి సత్య గారికి గాజువాక నుంచి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటాను సార్. ఏం లేదు, వీళ్ళందరూ చెప్తారు వాళ్ళు మర్చిపోయారు వీళ్ళు మర్చిపోయారు. ఎందుకు ఎవరిని మర్చిపోతారు? మా వాళ్ళు ఒక్కొక్కరు మర్చిపోయాను ఏం మాట్లాడతారు? మర్చిపోయారు అంటారు. మర్చిపోయాడు ఇలా ఉంటాడా? మరి ఏం చెప్తారు? మీరు అర్థం చేసుకుంటారు, మా వాళ్ళు అర్థం చేసుకోలేదు, ఏం చేయమంటారు చెప్పండి కొంచెం అందరికి వీళ్ళకి. అరే మా ఇంట్లో వాళ్ళు మా అన్నయ్య ఎంతగా అర్థం చేసుకోవడం లేదు నాకు తెలియదు, అక్కడ దూరంలో తమ్ముడు అర్థం చేసుకుంటాడు నన్ను. మనసిప్పి అమ్మకి చెప్పుకోలేను కానీ మనసిప్పి మీకు చెప్పుకోగలను. జాతీయ స్థాయిలో క్రికెటర్గా పేరున్న వేణుగోపాల్ గారు ఏదైనా ఉంటే మాకు ఒక పొలిటికల్ పార్టీకి వెళ్తే ఒక క్రికెటర్